మనలో ఉన్న దుష్టత్వము తొలగిపోతేనే ఆశీర్వాదములు మనలో ఉంటాయి. ఆ దుష్టత్వం తొలగకుండా అది అదే సార్, ఇది ఇదే సార్ అంటే రావు. ఆ దుష్టత్వము తొలగిపోవాలి. దేవునికి వ్యతిరేకమైన దుష్టత్వములు తొలగిపోవాలి మన హృదయంలోంచి. అందుకని యేసయ్యని ఎందుకు పుట్టించాడంటే, దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించును. ఆశీర్వదించాలంటే అక్కడి నుంచి ఆశీర్వదించచ్చు. ఆయన కిందకి రావాల్సిన అవసరమే లేదు. ఏదైనా చేయటానికి, ఏదైనా నీకు స్వస్థత అయినా, నీ కుటుంబంలో పరిస్థితులైనా, నీకు ఆర్థిక ఇబ్బందులైనా చేయడానికి యేసయ్య భూమి మీద పుట్టవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకు పుట్టించా అంటే మనలో ఉన్న దుష్టత్వం పోవాలి. దుష్టత్వం పోతే అన్ని ఆశీర్వాదములు మనలో నివాసము చేస్తాయి. కాబట్టి మొట్టమొదటిగా మనలో ఉన్న దుష్టత్వం తీసే ప్రభువా అని అడగాలి. అడిగితే మిగతా అన్ని ఆయనే ఇస్తాడు. మిగతా అడగక్కర్లేదు. అది చేయాలి. విశ్వాసి, నిజమైన విశ్వాసి ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రభువా నీకు అయోగ్యమైనది కానీ, నీకు వ్యతిరేకమైనది కానీ ఏ దుష్టత్వం ఉన్నా నన్ను తొలగించు ప్రభువా, దుష్టత్వం నుండి విడిపించు ప్రభువా, నీ వెలుగు నా మీద ప్రకాశింపు చేయి ప్రభువా అని అడిగితే, అది చేసి దేవుడు ఎక్కడ ఉంచాలి నిన్ను అక్కడ ఉంచుతాడు దేవుడు.